వైశ్వానరో స్వస్తి మిత్ర వరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో స్వస్తి మొత్తం మీద జరగబోతుంది. మరి ఈ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే మనందరికీ తెలుసు. ఒక వైఎస్ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నీ ప్రాణాలు చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయముయే కళ్ళైనా నిన్ను కమ్ముతున్న కష్టాల పాలైనా చంద్రన్న చంద్రన్న ఆంధ్ర జాతి కవచమే నీవన్నా ఇన్ని దాటి నిలిచిన ఘన చరిత నీదన్నా శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు ముందే తీసే అన్న వీడియో రాజా రికార్డ్ చేస్తున్నాడు అట్లా కొద్ది ఇది రాజా నీకు చెప్పాడా మార్చే ముందు తీసే జగనన్న వీడియో కూడా ఉన్నాయి మామూలుగా వీళ్ళ మీటింగ్ ఉన్నాయి ఎత్తే అవతల శిలమోసే గాయాలే కావా శిల్పాలు నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుక్కల కేంద్రాలు నిన్ను చీల్చిన నీ వెన్ను వణుకదు నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు చంద్రన్న తమ్ముళ్ళు బాగున్నారా? ఏమమ్మా చెల్లెమ్మలు బాగున్నారు అందరూ? ఇంకా 4 రోజులే ఉంది మన ఎన్నికలకు. మొట్టమొదటిసారిగా ఇది మనకు నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు, మీ కుటుంబం, మీ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అదే సమయంలో ఈ యొక్క ఉగాది సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి,
మళ్ళీ మనందరి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇప్పుడు జరిగే ఎన్నికలు. ఇప్పుడే కొంచెం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యంగా వచ్చానంటే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఈరోజు రిలీజ్ చేశాను. పండగ రోజున, నూతన సంవత్సరం రోజున మన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. గడచిన 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే చెప్పానో అవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 2014 కంటే ముందు చెప్పిన హామీల్ని నెరవేర్చానా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. చేశామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. చెప్పిన దానికంటే ఒక 50 ఎక్కువగానే చేశాం. అదే సమయంలో ఆ రోజు నేను చెప్పినట్టు చూస్తే ఒక విడత మా డాక్రా సంఘాలకి పసుపు కుంకుమ ఇస్తానని చెప్పి ఇప్పుడు 2 విడతలు ఇచ్చాను. ఒక్కొక్క విడత 10,000 రూపాయలు ఇచ్చా. రేపే ఇప్పటికే అకౌంట్లో వేసా. 36 బ్యాంకులు కూడా రిలీజ్ చేశాను. 4,000 కోట్ల రూపాయలు మీకోసం రిలీజ్ చేశాను చెల్లెమ్మలు. ఇమ్మీడియట్ గా రేపటి నుంచి ఎప్పుడు బ్యాంకు తెరిస్తే ఆ రోజు 4,000 రూపాయలు తీసుకోమని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ చేస్తున్నా. నేను మీకు ఈ డబ్బులు ఇస్తే వైసీపీ నాయకులు చెల్లవన్నారు, అడ్డం పెట్టారు, మిమ్మల్ని హేళన చేశారు. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి, మా చెక్కులు చెల్తాయి, మీ ముఖాలే చెల్లవు, చెల్లని ముఖాలు మీ చెప్పి గట్టిగా మీరందరూ కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే దిక్కు తెలియకుండా కోర్టుకు వెళ్ళారు, ఢిల్లీ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. మా డాక్రా సంఘాలకు డబ్బులు ఇవ్వకూడదని, రైతులకు అన్నదాత సుఖీభావ ఇవ్వకూడదని, ముసలివాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వకూడదని ఎక్కడ చూసినా అడ్డం పడ్డారు. నేను చాలా జాగ్రత్తగా ముందే జాగ్రత్త తీసుకున్నాను. మేమందరూ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశాను. చెక్కులన్నీ ఆ రోజే ఇచ్చా. ఏమీ చేయలేక తోక జాడించారు తప్ప వాళ్ళకు అవకాశం ఉంటే మన చెక్కులకు అడ్డం పడే ద్రోహులు ఈ యొక్క వైసీపీ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారు, నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని చెప్పా. 5 రెట్లు వేస్తానని చెప్పాను. ఈరోజు ఇంకొక పక్కన మీ ఇబ్బందులు చూసుకొని 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు మీ భరోసా పెంచిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. నా బాధ్యత పెద్ద కొడుకుగా నిర్వహించాను. ఇప్పుడు మళ్ళీ ఆలోచించాను, 3000 రూపాయలు చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. తమ్ముళ్ళు చేస్తున్నాను, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఏ తండ్రిని అడిగినా, ఏ తల్లిని అడిగినా మళ్ళీ మా పెద్ద కొడుక్కే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది, గర్వపడుతున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నారు, ఒకసారి 2 సార్లు కాదు, ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ కింద మీకు 10,000 రూపాయలు ఇస్తానే ఉంటానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రైతులకి రుణమాఫీ 24,500 కోట్ల రూపాయలు ఎవరో చేయలా. 1,50,000 ఇచ్చాను, 50,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాను. డబ్బులు లేవు, అప్పు పెట్టించాను. 10% వడ్డీతో మళ్ళీ మీకు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నా. ఈ నెలలోనే 7 తారీఖుల్లో బ్యాంకులో మీ డబ్బులు వేస్తాను. 4వ విడత 5వ విడత వడ్డీతో సహా మీ డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. పూర్తిగా రుణమాఫీ చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నెలలో చూడండి, 1వ తారీఖు 2,000 రూపాయలు పెన్షన్,
అన్నదాత సుఖీభవ 1000 రూపాయలు పిడికే ఇచ్చా, మళ్ళా 3000 ఇచ్చాను. 2 హెక్టార్లు ఉంటే 15,000, ఆ పైన ఉంటే 10,000 రూపాయల చొప్పున అందరికి సహాయం చేస్తున్నా. ఇంకో పక్క పసుపు కుంకుమ 4,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసా. మళ్ళీ దగ్గర 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ ఈ నెలలోనే ఇస్తున్నాం. అంటే తమ్ముళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇంత డబ్బులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఈ పేదవాళ్ళకి రైతులకు ఇచ్చారా? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు, ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఎంత స్పష్టంగా చెప్పానంటే మీ భవిష్యత్తు నా బాధ్యత. ఒకప్పుడు నేను హామీ ఇచ్చాను, మీరే ముందుకు వచ్చారు. యువత జాబు కావాలంటే బాబు రావాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలకు జాబు రావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి. అప్పుడే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఈ కోడి కత్తి పార్టీని నమ్ముకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది నాటకాల పార్టీ, విశ్వసనీయత లేని పార్టీ, పనికి మాలిన పార్టీ. ఇంకా కూడా లోటస్ పండ్లను ఉంటారు తమ్ముళ్ళు, మనకు సిగ్గు అనిపించదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, లోటస్ పాండ్ కాదు, హైదరాబాద్ కాదు. ఈయన అక్కడ కేసీఆర్ ఊడిగం చేస్తూ ఉంటాడు. రోజంతా ఇక్కడ తిరగాలి, సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళాలి, మళ్ళా ఆయనకి రిపోర్ట్ చేయాలి. ఆయన ఏం చెప్తే ఆ పని మళ్ళా చేయాలి. ఈయన మన కోసం ఉపయోగపడడం లేదు, కేసీఆర్ కోసం ఉపయోగపడుతున్నాడు, మోడీ కోసం ఉపయోగపడే పరిస్థితి వచ్చారు. కింది స్థాయిలో ఉండే ఆశా విఆర్ఓ అందరికీ కూడా జీతాలు పెంచాను. ఈరోజు నా ఆలోచన ఒకటి, ఎవ్వరు కూడా బాధపడకూడదు, ఎవరికి ఇబ్బంది రాకూడదు, అందరిని ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు. విభజన హేతుబద్ధతో జరగలేదు. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు, ద్రోహిగా మిగిలిపోయాడు. మనం గట్టిగా అడిగాం, ఎదురు దాడి చేశారు. ఇప్పుడే మీరు ఒక పాట అన్నారు, విన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతాం. ఏమమ్మా విన్నారా మీరు? ఎన్ని కష్టాలు పడుతున్నాం తల్లి, ఎవరి కోసం పడాలి? ఆంధ్రులకు ఇన్ని కష్టాలు అవసరమా? మనం ఏం తప్పు చేశాం? ఈ దేశంలో మనం భాగ్యం కాదా? నేను అడిగింది ఏంటి? ప్రత్యేక హోదా చట్టంలో పెట్టారు, పార్లమెంట్లో చెప్పారు, ఇమ్మన్నాను. విభజన చట్ట హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చమన్నాను. తెలంగాణ నుంచి బయట వచ్చాం, 60 సంవత్సరాల కష్టార్జితం ఉంది, మా వాటా మాకిమ్మని అడిగాను. ఇది తప్ప అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఏం తమ్ముళ్ళు తప్ప? మనం అడిగిన అన్యాయమా? న్యాయం అవునా కాదా? అడిగితే మన మీద దాడి చేస్తారా? ఇన్కమ్ ట్యాక్స్లు పంపిస్తారా? ఈడీని పంపిస్తారా? ఇక్కడే మస్తానరావు గారు ఉన్నారు, రామారావు గారు, ఇద్దరు బాధితులే. ఇద్దరిపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్యాయం అవునా కాదా? ఏం తప్పు చేశారు రామారావు గారు? ఏ తప్పు చేశారు మస్తానరావు గారు? అయితే ఇద్దరు నీతికి నిలబడ్డారు. మీరు చేయండి, పర్వాలేదు, మేము మాత్రం ప్రజాసేవలోనే ఉంటాం, ఎన్ని కష్టాలైనా పడతామని చెప్పిన వ్యక్తులు మస్తానరావు గారు. ఆదాల పనికి మాలిన వ్యక్తి, పెళ్లి పీటల నుంచి పారిపోయిన పెళ్లి కొడుకు. సీట్ ఇచ్చాం, అన్నిటికి ఒప్పుకున్నాడు, పనులు చేసుకున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ పెళ్లి పీటల నుంచి పారిపోయాడు. వీళ్ళ నాయకులు. అదే మస్తానరావు గారు నిలబడ్డాడు, బుల్లెట్ మారిగా ముందుకు పోతున్నాడు. ఒకటే అన్నాడు, సార్ నా మీద దాడులు చేశారు, నాకు బాధలు ఉన్నాయి, మీరు ఎవరికైనా చెప్పండి, నేను చేస్తా. నేను కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తా, పార్టీ కోసం కాదు. మస్తానరావు గారు మీరు ఉండాలంటే ముందు ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ చేశాను. అన్నీ రెడీ అయ్యాడు. అప్పుడు నేను అడిగాను, కాదు మీరు ఎంపీగా ఉంటే బాగుంటుంది, ఒక సామాజిక న్యాయం ఉంటుంది, మీరున్నంటే ఒక్క మాట కూడా ఏమనకుండా మీరు ఏది చెప్పినా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పిన వ్యక్తి మస్తానరావు గారు. అదే పనులన్నీ చేయించుకుని పెళ్లిపేటల నుంచి పారిపోయిన వ్యక్తి
ఈ ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు మనకు అవసరమా? దుర్మార్గం అవునా కాదా? కట్నం తీసుకొని పారిపోయాడు తమ్ముడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు మనం. ఆ పరిస్థితిలో ఉన్నాడు దొంగ. ఇలాంటి దొంగలతో రాజకీయం అవుతుందా తమ్ముళ్ళు? నెల్లూరు జిల్లాలో ఇంకొక మహానాయకుడు ఉన్నాడు, మాగంట. ఆయన ఇంకా పెద్ద నాయకుడు. వణికిపోయాడు నా దగ్గరికి వచ్చి. ఏమయ్యా వణుకుతున్నాను? లేదు సార్, నాకు బీపీ పెరిగిపోయినా. ఎందుకు పెరిగిపోతుందని అడిగాను. ఇన్కమ్ ట్యాక్స్ అండి సార్, ఈడీ అండి సార్, బెదిరిస్తున్నారు సార్, మా ఇంట్లో నా మీద ఒత్తిడి పెంచుతున్నారు సార్, నాకు నిద్ర రావడం లేదు సార్. ఎన్ని చెప్పాడో అని చెప్పాడు. నేను అనుకున్నా, ఇంత పిరికోడైతే నువ్వేం చేస్తావా అని అడిగా. 40 ఏళ్ళు అంటున్నావా, ఎందుకు అధైర్యపడుతున్నావు అడిగా. లేదు సార్ అన్నాడు. కాడా నేను అడిగా, ఓకే నువ్వు వెళ్తున్నావు, బెదిరిస్తున్నారంటున్నావు, ఎళ్ళు పోటీ చేద్దాము. సరే సార్ అన్నాడు. మళ్ళా అన్నాడు, బెదిరిస్తే ఏం చేయాలి సార్ అన్నాడు. ఏం చెప్పాలమ్మా అంటే, నేను బెదిరిస్తున్నానే కదా. నేను అడిగా, నేను బెదిరిస్తే ఏమవుతావు అన్నా. చూస్తానులే. అవునా కదా తల్లి? ఇలాంటి పిరికి వాళ్ళు, ఇలాంటి అవకాశవాదులు నాకు కావాలన్నా. ఇక్కడ అడిగా, సిద్ధార్థ రాఘవరావు పులి ఒంగోలు గిత్త దూసకపోతున్నాడు. ఈ నియోజకవర్గ అల్లుడు కూడా మీ అల్లుడు, మన మస్తానరావు ఇక్కడ అల్లుడు. ఇక్కడ ఈయన అల్లుడు, ఆయన జిల్లా వాసి. ఎవరిని నమ్ముతారంట అని అడుగుతున్న. మస్తానరావు నమ్ముతారా? ఆధాల ప్రభాకర్ రెడ్డి నమ్ముతాడా? అవకాశవాదిని. ఇంకో పక్కన ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉంది. నాకు అనుమానం లే, మాకంటే అడ్రస్ కూడా ఉండదు, ప్రభాకర్ రెడ్డి అడ్రస్ కూడా ఉండదు. అది జరుగుతుంది, అది జరిపిస్తాం. అది సామాజిక న్యాయం. ఒక వెనుకబడిన వ్యక్తి, ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఈరోజు నిలబడుకున్నాడు. ఒక మైనారిటీ కమ్యూనిటీ నుండి సిద్ధార్థ రాఘవరావు నిలబడుకున్నాడు. అది నా యొక్క ఆనందం. వీళ్ళంతా పేరు కోసం మనుషులు తప్ప స్వార్థం, ఒళ్ళంతా స్వార్థం, ఎప్పుడు డబ్బులు పనులు తప్ప వేరే ధ్యాస లేని వ్యక్తులు వీళ్ళు మనుషులు కూడా కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు. నన్ను బెదిరించిన నన్ను నిన్న కూడా చీఫ్ సెక్రటరీని మార్చారు, మొన్న డీజీని మార్చారు, 2 ఎస్పీలను మార్చారు, ఒక కలెక్టర్ని మార్చారు. నరేంద్ర మోడీ బెదిరిస్తున్నాడు నన్ను. నేను చెప్పాను, నరేంద్ర మోడీ నువ్వు నా తర్వాతనే పాలిటిక్స్కి వచ్చావు, నువ్వు తమాషా అనుకున్నావు నాతో. నేను నీలాంటి వాళ్ళకు లొంగను, అవసరమైతే నీ అంతం చూస్తాను తప్ప వదిలిపెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పాను. తమ్ముళ్ళు, ఎవరి కోసం నా పోరాటం? నా కోసమా? అందరి మారిగా కోడికత్తి పార్టీ వారికి నేను కూడా సరెండర్ అయిపోవచ్చు కదా. కోడికత్తి పార్టీ ఏంటి? కేసుల కోసం రాజీ పడిపోయి గూడిగం చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న వాళ్ళ ఎంపీ అంటాడు, నరేంద్ర మోడీ మనం చెప్పినట్టు ఉన్నాడు, ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మనం చెప్పేటన్ని అయిపోతున్నాయి, అయినా చంద్రబాబు నాయుడు చూసి అండర్ ఎస్టిమేట్ చేయొద్దంటున్నాడు. నేను చెప్తున్నా, అండర్ ఎస్టిమేట్ కాదు, మీలాంటి దొంగల్ని జైల్లో పెడతాను తప్ప బయట తిరగనియని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకరిద్దరు కాదు, 95 మంది ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి, 12 మంది ఎంపీల పైన కేసులు ఉన్నాయి, 9 మంది పైన సిబిఐ కేసులు ఉన్నాయి, 12 మంది మీద 307 అత్యాచార కేసులు ఉన్నాయి, 5 మంది మీద మహిళలతో అసభ్యంగా వ్యవహరించడం, 5 మంది 379 దొంగతనం కేసులు. కడాన దొంగతనం కేసు సి బుక్కులు దొంగిలించారు తమ్ముళ్ళు, సి బుక్కులు ఫోర్జరీ చేశారు వీళ్ళు. ఒకతనైతే దొంగ ఎరువుల తయారీ, భూ ఆక్రమణ, ఫోర్జరీ పత్రాలు, పీడీ యాక్టివ్, రౌడీ షీటరు, ఇవన్నీ. వీళ్ళందరూ ఒక ఎత్తైతే వీళ్ళ నాయకుడు, దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 31 కేసులు. ఎవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయో తల్లి? ఇలాంటి నేరస్తులు మీకు కావాలా? ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలా? ఏమవుతారు మీరు? ఇవన్నీ అయితే బాగుపడతామా మనం?
ఇలాంటి వ్యక్తులు మనకు కావాలన్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా జాగ్రత్తగా ఉండమని. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కలిపిన తర్వాత మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కరెంటు కూడా సోలార్ కరెంటుకి వెళ్తాం. ప్రతి ఒక్క రైతుకు సోలార్ ప్యానల్స్ ఇస్తాను. మీకు కావలసిన కరెంటు ఉత్పత్తి చేసుకుని అది వాడుకొని మిగిలిన కరెంటు మళ్ళా గ్రిడ్కి ఇస్తే మీకు ఒక 15,000 20,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పని చేస్తా. ఒక్క పైసా పెట్టుబడి లేదు, ఒక 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. అది నా ఆలోచన. దీనివల్ల గవర్నమెంట్ కూడా కరెంట్ ఆదా అవుతుంది. ఇలాంటి ఆలోచనతో నేను ముందుకు పోతా ఉంటే ఇప్పుడు ఈ కోడికత్తి పార్టీ టీఆర్ఎస్తో కలుస్తారు. ఏమమ్మా, టీఆర్ఎస్ నాయకుడు ఎప్పుడన్నా మనకు సహకరించాడా? తిట్టాడా లేదా? ఎప్పుడన్నా ప్రత్యేక హోదా చెప్పాడా? మన వాళ్ళ కుక్కలు అన్నాడా లేదా? మనం పనికి మాలిన దద్దమ్మలు అన్నాడా లేదా? మన వాళ్ళని తరిమి కొట్టి పంపిస్తా అన్నాడా లేదా? మన ఆస్తులన్నీ కబ్జా చేస్తా అన్నాడా లేదా? ప్రజలను రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళు ఉంటే ఇంట్లోకి మీరు ఆక్యుపై చేసుకోండి, నేనున్నాను, మీరు భయపడక్కర్లేదని చెప్పి భయభ్రాంతులు చేసిన వ్యక్తి ఈ కేసీఆర్. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఈరోజు నన్నే బెదిరిస్తాడు ఈ కేసీఆర్. చెప్తున్నా, కేసీఆర్ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు కూడా అంతే దూరం. 37 సంవత్సరాల పార్టీ తెలంగాణలో ఉంటే మొన్న ఎన్నికలకు పోతే తెలుగుదేశం ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి అన్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ వాళ్ళకి ఎక్కడేం పని అడుగుతున్నా, టీఆర్ఎస్కి ఇక్కడేం పని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోతే ఈరోజు అతను వేసింది పోలవరం పైన ఒక కేసు వేస్తారు సుప్రీంకోర్టులో. ఫిబ్రవరి 23, 2019లో. నేను అడుగుతున్నా, ఇది కేసు. ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. పోలవరం వద్దని చాలా స్పష్టంగా ఈ యొక్క కేసీఆర్ చెప్పాడు. గవర్నమెంట్ తరఫున రిట్ వేశాడు. ఈ యొక్క రిట్ ఎందుకు వేశాడు? ఎందుకు మా మీద పడుతున్నాడు? ఎందుకు ఆయనకి సంబంధం ఏంటి? అలాంటి పార్టీతో ఫెడరల్ ఫ్రంట్ అని నీ డబ్బుల కోసం రాష్ట్రాన్ని అమ్ముతావా? మన హక్కులు అమ్ముతావా? నాకు కావాల్సింది మీ సహకారం కావాలి. మీరు సహకరిస్తే కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుందని మరొకసారి మీ అందరికీ ఆదేశిస్తున్నా. మన నియోజకవర్గంలో 31,000 మందికి 240 కోట్ల రూపాయలు పింఛను పంపిణీ చేస్తున్నాం. 4,500 మంది పేదలకి 150 పక్కా ఇళ్లు G+3 నిర్మించాం. పట్టణంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. మీ అందరికీ ఉచితంగా ఫ్రీగా బ్రహ్మాండమైన ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1050 మందికి 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. 170 కిలోమీటర్ సీసీ రోడ్డు కానీ లింక్ రోడ్డు కానీ 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రైతులకు రుణమాఫీ చేశాం. 220 KVA సబ్స్టేషన్, 33 KVA సబ్స్టేషన్ ఏర్పాటు చేశాం. ఒక్క పసుపు కుంకుమ కింద ఈ నియోజకవర్గం 45 కోట్లు ఇచ్చాం. నరేగా పనులు 194 కోట్లు ఖర్చు పెట్టాం. అదేమో నేరు రైతు కింద 45 కోట్లు పెట్టాం. రైతు రుణాలు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివిధ కార్పొరేషన్లో 55 కోట్ల రూపాయలు వ్యక్తిగత రుణాలు అందజేశాను. స్త్రీ నిధి 23 కోట్లు, బీసీలకు ఆదరణ కింద 7 కోట్ల రూపాయలు అందజేశాం. ఒక్క వ్యక్తిగత మరుగుదొడ్లకి 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చంద్రన్న బీమా కింద 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పెళ్లి కానుక 2 కోట్లు ఇచ్చాం. పేద పిల్లలకి స్కాలర్షిప్ కింద 9 కోట్లు ఇచ్చి లింగ సముద్రం చిన్నపాపాని గ్రామంలో హార్టికల్చర్ కాలేజ్, వెటనరీ కాలేజ్ 2 కూడా ఏర్పాటు చేశారు. 2 కాలేజీలు ఒకేసారి ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 24,000 కోట్లతో పేపర్ మిల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 4,200 కోట్లతో రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తాం. ఇంకా రాబోయే 5 ఏళ్లలో
ఎన్ఎస్పి కెనాల్ మూసి నుండి కందుకూరు పట్టణం వరకు పొడిగిస్తాం. చిన్నపావని గ్రామంలో చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. గుడ్లూరు వలవపాడు చెరువులకి రాళ్లపాడు కుడికాలం నుండి నీటిని అందించి వ్యవసాయానికి నీటి సమస్య లేదనకుండా మొత్తం ప్రతి ఒక్క ఎకరాకు కందుకూరులో నీళ్ళిచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉలవపాడులో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం, అనంతసాగరంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయడం, గూడూరు మండలం రాపూర్లో చేవూరులో రాజుపాడు గ్రామాలకు సోమశిల ప్రాజెక్టు కాలువ పొడిగించడం, ఈ పనులన్నీ చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే రాళ్లపాడు ఎడమకాల పొడిగింపు పనులకి 36 కోట్ల రూపాయలు ఇచ్చాం. దానిపైన టెండర్ కూడా పిలిచాం. సోమశిల రాళ్లపాడు కెనాల్ పనులు పూర్తి చేయడం జరిగింది. 114 గ్రామాలకు త్రాగునీటి సమస్యలు ఇచ్చాం. విఆర్ కోట మోపాడు ఛానల్ పనులకు 15 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాం. టెండర్లు కూడా ఇచ్చాం. గోదావరి పెన్నా నేను చెప్పాను, ఇది వస్తే ఇక్కడ ఈ సమస్య ఉండదు. చెల్లాట్రపి గ్రామంలో ఉద్యానవన కాలేజ్ ఇచ్చాం. అక్కడిని పశు వైద్య కళాశాల ఇచ్చాం. ఇప్పుడే అవన్నీ చెప్పాను. పోర్ట్ ఇచ్చాం, పేపర్ మిల్ ఇచ్చాం. రూరల్ మండలం రామతీర్థ నుండి తాగునీరు అందించే పథకానికి 70 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేశాం. ఈ విధంగా మీరు చూస్తే అన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒక మాట, ఊరిలో 10 మందితో గ్రామ సచివాలయం వేస్తారంట. దేనికోసం నాకు అర్థం కాల. అంటే విఈఓ ఉంది చేస్తావా, విఆర్ఓ ఉంది చేస్తావా, ఎంపీఓ ఉంది చేస్తావా, ఆశా వర్కర్ది చేస్తావా? గ్రామంలో అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు ఏమన్నానంటే తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నా. 1 కోటి మందికి ఇస్తా. తమ్ముళ్ళు మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, అవసరమైతే మీకు కూడా ఇస్తా. తర్వాత ఈ ఫోన్ ఇచ్చి మీరు ఒక యాప్ కొడితే అన్ని పనులు అయిపోతాయి. ఒకవేళ ఏదైనా కాకపోతే నాకు నేరుగా చంద్రన్న ఈ పని ఉందంటే ఓకే చెల్లమ్మ, ఓకే తమ్ముడు, నేను చేసి మళ్ళా మీకు చెప్తానని చేసి మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను తమ్ముళ్ళు. అది నా ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి 10 మందిని పెట్టి దోపిడీ చేస్తాడు. మీరెవడి మీ అంతా మీ ఊర్లో భూములు ఉంటాయి చూసుకొని ఒక రాత్రి మీ భూమి అంతా వాళ్ళు పట్టా చేసేసుకుంటారు. మొన్న చేశారు ఓట్ల దొంగలు, ఫామ్ 7 వేసి మన ఓట్లు చేశారు. నేను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశాను, సిట్ వేశాను. కడాన ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే ఏ కంప్యూటర్ నుంచి ఈ ఫామ్ 7 వచ్చింది ఉంటే అది ఇస్తే వాళ్ళందరినీ బొక్కలో పెట్టాలంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వదిలిపెట్టను. ఈ దొంగలందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి జైలుకు పంపించే వరకు వదిలిపెట్టనని మరొకసారి ఈ కందుకూరు సభలో తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇలాంటి మంది 10 మందిని పెట్టి మీ మీద దోలుతారంటారు. మీ భూములు కబ్జా చేయడానికి, మీ ఆస్తులు కొట్టేయడానికి, మీకు ఇచ్చే పింఛను తినేయడానికి. నేను ఆటలు సాగలేను. మీరు ఎవరి దయాదర్శనాలు అవసరంలా నేరుగా మీ ఇంటికే పంపిస్తున్నా, నేరుగా మీ వేలుముద్ర తీసుకుంటున్నా. దానికంటే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా. ఇన్ని నేను చేసినప్పుడు నేను కావాలని చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇంకొక విషయం మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాల్లో వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తాను. 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైన బ్యాంకు పెడతాను. 21 కార్పొరేషన్లు పెడతాను. ఆదరణ ఇంకా పెంచుతాను. పదవులు ఇస్తా. అందరినీ ఆదుకునే బాధ్యత నాదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. ముస్లింలను ఆదుకుంటాను. ఇస్లామిక్ బ్యాంకు పెడతాను. ఇమాములకు 10,000 ఇస్తాను. మౌజములకు 5,000 రూపాయలు ఇస్తాను. ఉర్దూ భాష గౌరవిస్తాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తానని హామీ ఇచ్చాను. నా ఆలోచన ఒకటి, అందరికీ న్యాయం చేయాలి. అందుకే మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత, ముస్లింలకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రోజు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జరిగేది పరిపాలన హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి. ఈరోజు ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఆనాడు ఢిల్లీ నడి వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింటే దానిని స్ఫూర్తిగా తీసుకొని దాని మీద పోరాటం చేసి
9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోటి ఈ రోజు మళ్ళీ తెలుగు వాడి ఆత్మగౌరవం దెబ్బతింది. ఢిల్లీ నుంచి మన మీద ప్రతి ఒక్క అంశంలో కూడా మనల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. తెలుగు ప్రజలకి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా, మన ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వకుండా, ప్రతి ఒక్క దాంట్లో ఐటీ దాడులు చేపిస్తూ ముఖ్యమంత్రి గారిని, మన నాయకుల్ని, మన అధికారులను అందరినీ టార్గెట్ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీ పనిచేస్తున్నారు. అటువంటి దుర్మార్గులకి నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మీరు పుట్టి ఉంటే, ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ నీరు తాగుంటే, తిండి తినుంటే, సిగ్గు లేకుండా పరాయి పంచలు చేరి తెలుగు వాడిని ఈరోజు ఈ విధంగా వెనక్కిపోయే విధంగా చేయడానికి మీకు సిగ్గుందా అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు చెప్తున్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పనేసి. రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. మనం ఏ గిఫ్ట్ ఇద్దాం చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారికి మనం ఏం గిఫ్ట్ ఇద్దాం? ఓటు వేసి సైకిల్ గుర్తు మీద అఖండ మెజార్టీ తోటి 150 పైన సీట్లు అసెంబ్లీలో, 20 పై సీట్లు ఎంపీకి సీట్లు ఇచ్చి కేంద్ర పరిపాలన కూడా అమరావతి కేంద్రంగా జరిగే విధంగా మనం అందరం గిఫ్ట్ ఇవ్వాల్సిన సందర్భంగా ఉందని చెప్పనేసి తెలియజేస్తున్నా. ఈరోజు 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నాం. ఆ రోజు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించుకొని ఒక్క చోట కూడా ఎటువంటి బిల్డింగ్ కానీ ఆఫీస్ కానీ లేకుండా బస్సులో ఉండి పరిపాలన స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ఎంత అభివృద్ధి సాధించామనేది ఒక్కసారి చూస్తే 670 పైచిలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినాయంటే అది మన ముఖ్యమంత్రి గారి పనితనానికి నిదర్శనం అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నాం. నిజంగా ఒక దొంగతనం చేసిన వ్యక్తి ఒక్క రోజు ఒక పూట మీ ఇంట్లో ఉంటామని చెప్పనేసి అంటే 100 సార్లు ఆలోచిస్తామా లేదా? మా అక్కలో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, 100 సార్లు ఆలోచిస్తామా లేదా? దొంగతనం చేసిన వ్యక్తి, ఇతను దొంగ అని తెలిసిన వ్యక్తి ఒక్క పూట మీ ఇంట్లో ఉంటానమ్మా అంటే 100 సార్లు ఆలోచిస్తాం. అటువంటిది ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఈ రాష్ట్ర పరిపాలన విషయంలో ఒక దొంగకి ఏ విధంగా అధికారం ఇస్తామో అనేది ఒక్కసారి ఆలోచించాలి. మనం ఆలోచించడమే కాదు, పక్క వాళ్ళు కూడా ఆలోచించే విధంగా చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీకి లేకపోతే వైఎస్ఆర్సీపీకి జరుగుతున్న ఎన్నికలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఒక్కసారి ఆలోచించుకుంటే కియా మోటార్స్ అనంతపురంలో 1,00,000 రూపాయలు కూడా ఎకరం చేయని ప్రాంతంలో ఈరోజు కియా మోటార్స్ పెట్టి అక్కడ ఫస్ట్ సంవత్సరంలోనే 6,500 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 3 ఉద్యోగాలు వస్తాయి. అంటే రమారమి 20,000 పైచలకు ఉద్యోగ అవకాశాలు ఈరోజు ఒక అనంతపురంలోనే ఒక్క కియా మోటార్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. అది కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చారని చెప్పనేసి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే మళ్ళీ అనంతపురం మనం నెల్లూరు తీసుకుంటే శ్రీ సిటీలో 35,000 ఉద్యోగాలు ఈరోజు మనం అక్కడ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి చొరవతోటి. అలాగే వైజాగ్లో ఫైనాన్షియల్ సిటీ, ఫిన్టెక్ వ్యాలీ అని చెప్పనేసి ఈరోజు ఐటీ, ఫైనాన్షియల్ సంబంధించిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కృష్ణా జిల్లా మన అమరావతి తీసుకుంటే ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, 11 విద్యా సంస్థలు, ఇట్లా ఎన్నో రకాలైన అభివృద్ధి అనేది అక్కడ మనం చూడటం జరుగుతుంది. మీరు చూశారు రాత్రి ఎలక్షన్ కమిషన్ పేరుతో రాష్ట్రంలోకి ఇబ్బందుల పాలు చేయడానికి ఒకటి చీఫ్ సెక్రటరీని అర్ధాంతరంగా ఎటువంటి కారణం లేకుండానే రాత్రికి రాత్రి చీఫ్ సెక్రటరీని మార్చిన సంఘటన, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రానటువంటి చీఫ్ సెక్రటరీని మార్చడం, అదేవిధంగా అడిషనల్ డీజీపీగా ఉండే ఇంటెలిజెన్స్ వ్యక్తిని మార్చడం, అంటే చంద్రబాబు నాయుడు గారికి కొన్ని దారుల్ని కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సహకారం లేకుండా చేయాలనే ఉద్దేశం. కారణం చంద్రబాబు నాయుడు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 16,000 కోట్ల లోటు పట్టి రాష్ట్రాన్ని కేంద్రం సహకరించకపోయినా, మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా,
తనకున్నటువంటి పరిజ్ఞానంతో, తనకున్నటువంటి విజ్ఞతతో, తనకున్నటువంటి పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు 98 లక్షల మహిళలకు ఇవాళ ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున పసుపు కుంకుమ ఇస్తూ ఈ రాష్ట్రంలో రైతాంగానికి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేసి దానితోనే కాకుండా మరలా అన్నదాత సుఖీభావ కింద 10,000 రూపాయలు ఇస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ఆదరణని, అభిమానాన్ని, సానుభూతిని 2019 ఏప్రిల్ 11 జరిగిపోయే ఎన్నికల్లో చూస్తున్న పరిణామాలు గమనించిన కేంద్ర ప్రభుత్వం, చూస్తున్న పరిణామాలను గమనిస్తున్నటువంటి కేసీఆర్ గారు, లేదా వారికి తోడుగా ఉన్నటువంటి వారి అన్నదండలతో ఏదో విధంగా ఈ రాష్ట్రంలో పాగాయాలను ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడబలుకొని కుమ్మక్కై దోపిడీదారులాగా ఈ రాష్ట్రాన్ని కబళించడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చూడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గెలిస్తే ఈ రాష్ట్రం జరగబోయేటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసిన తర్వాత పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారి దుఃఖతో, ద్వేషంతో, కుట్రతో, ఒక రకమైన కసితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఓడించాలని కుట్ర. అందులో భాగమే వాళ్ళ ఐటీ దాడులు. ఇలాంటి ఎన్నికల సమయంలో ఇప్పుడు ఆ ఎన్నికల దాడులు, ఐటీ దాడులు చేసేది మీకు కనీసమైనటువంటి విజ్ఞత లేదా, కనీసమైన జ్ఞానం లేదా? నేను ఈ రోజు ఉన్నటువంటి మోడీ గారిని కానీ, వాళ్ళ కేసీఆర్ గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, కేసీఆర్ గారు సలహా ఇవ్వటం, వెంటనే మోడీ గారు ఈ రాష్ట్రంలో పాటించడం. మీరు ఆలోచించాలి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎన్నికలు జరుగుతుంటే మన నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐటీ దాడులు సమంజసమా? అంటే భయభ్రాంతులు గురి చేయటం. మరొక పక్క కేసీఆర్ గారు పోటీ చేస్తున్న వ్యక్తుల మీద దాడులు చేయించడం. మీరు మొన్న ఒక నాయకుడిని చూశారు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దారిలో పోతున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నాడు, తెలుగుదేశం ఓటేయమంటూనే ఉన్నాడు. పోతున్న సెల్ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది, ఆయనకి రావాల్సిన 43 కోట్ల 40 కోట్ల కాంట్రాక్ట్ డబ్బులు ఎప్పుడైతే బిల్లులు పడ్డాయో వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, హైదరాబాద్ పోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దీని వెనక ఎంత కుట్ర ఉందో, ఎంత దుర్మార్గం ఉందో, ఎంత లాలూచి ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, ఏ నాయకుడైతే బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఏ నాయకుడైతే నిరుద్యోగుల సంక్షేమం కోసం, ఏ నాయకుడైతే మహిళల సంక్షేమం కోసం, ఏ నాయకుడైతే మైనారిటీల సంక్షేమం కోసం, ఏ నాయకుడైతే దళిత వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారో ఆ నాయకుడిని ఏప్రిల్ 11 జరిగే ఎన్నికలో అద్భుతమైన విజయాన్ని చేకూర్చడానికి, అద్భుత విజయాన్ని సాకారం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.